గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిర్రావూరు లూథరన్ చర్చ్ అభివృద్ధికి టీడీపీ నాయకులు కొమరెడ్డి కిరణ్ 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో ఈ విరాళం అందించినట్టుగా తెలిపారు. చర్చి పెద్దల సమక్షంలో పాస్టర్కి విరాళం అందించారు. భవిష్యత్తులో చర్చి అభివృద్ధికి అండగా ఉంటానని కిరణ్ హామీ ఇచ్చారు. తర్వాత చర్చి పెద్దలు ఆయన సాల్వతో సన్మానించారు. దాతృత్వం గురించి మీ అందరికీ ప్రత్యేకంగా తెలుసు. ఏ శుభకార్యం జరిగినా, ఏ ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలైనా వారు ఆదరిస్తూ ఉంటారు. వారిని తరపున వ్యక్తిగతంగా వారికి వారితో పాటు వచ్చిన నాయకులు కూడా మా సంఘం తరపున ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించుకుంటున్నారు. దాతృత్వం గురించి మీ అందరికీ ప్రత్యేకంగా తెలుసు. ఏ శుభకార్యం జరిగినా, ఏ ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలైనా వారు ఆదరిస్తూ మనకి చిరావులకి మీ అందరికీ తెలుసు. గతంలో మన గుండెమేడ ఎలా చూస్తున్నామో చిరావు ప్రజలు కూడా మన అనుకొని ఫస్ట్ నుంచి అదే భావంతో అనేక సేవా కార్యక్రమాల్లో మీతో పాల్పంచుకొని మీ ఆనందంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా నారా లోకేష్ గారి స్ఫూర్తితో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా గతంలో ఉన్న అనేక ఈ చర్చికి ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల్లో దీని అభివృద్ధికి అనేక విధాలుగా తోడ్పడటం, నారా లోకేష్ గారితో పాటు మేము కూడా మేము చేయగలంత సాయం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ సింగ్ గారు కానీ, ఎస్ ప్రసాద్ గారు కానీ, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు కానీ వచ్చి మా చర్చికి ఈ విధంగా గతంలో సహాయపడడం జరిగింది. అదేవిధంగా ఈసారి మన మాస్టర్ గారు మా కంటిన్యూస్ గా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి ఇక్కడ ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి స్లాబ్ నిలుద్దాం అని చెప్పి ఒక 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తే రాబోయే రోజుల్లో ఎవరు ఇక్కడ ఉన్నా కానీ, ఇక్కడ పెద్దలు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు నివాసానికి తోడ్పడినట్టు ఉంటుంది.